ఉన్నతమైన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎలాంటి పనులు చేయొద్దని చెప్పడం దారుణమన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కృపా లక్ష్మి వైఎస్ జగన్ హయాంలో ఎలాంటి తారతమ్యం లేకుండా అర్హులకు పథకాలు అందించారని గుర్తు చేశారు. కరోనా విపత్కర సమయంలో కూడా పథకాలు అందించామన్నారు. ఇప్పుడు చంద్రబాబు మాత్రం సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. గౌరవమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇలా పబ్లిక్ మీటింగ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏ పథకాలు అందకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏ హెల్ప్ ఏ సహాయము అందకూడదు అని పబ్లిక్ గా చెప్పడము చాలా బాధాకరం అండి. జగనన్న గారి పరిపాలనలో చూసినట్లయితే జగనన్న ఏ కులం చూడలేదు, మతం చూడలేదు, ఏ పార్టీ అని చూడలేదు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీయా, తెలుగుదేశం పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా అని చూడకుండా పేదవాళ్ళకి అర్హత ఉందా, ప్రతి ఒక్క పేదవాడికి అర్హత ఉన్న వాళ్ళందరికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మహిళలకి కానివ్వండి, ప్రతి ఒక్కటి వృద్ధులకు కానివ్వండి, ఏది కూడా ఏ పథకాలు కూడా డైరెక్ట్ గా ప్రజల్లోకి తీసుకొని వెళ్లి వాళ్ళకి ఆ పథకాలు అందేలాగా చేసినారండి. మీరు ఎలక్షన్స్ ముందర సూపర్ 6 అని హామీలు ఇచ్చినారు. అందులో ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు. అబద్ధపు హామీలతో మీరు ఈ రోజు పదవికి వచ్చి ఇంత మంచి పొజిషన్ లో ఉండి పబ్లిక్ మీటింగ్ లో మీరు అలా చెప్పడము చాలా బాధాకరం అండి.